అనుమానమే పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఓ భర్త. ఎక్కడ జరిగిందో ఈ దారుణ ఘటన ఇప్పుడు చూద్దాం. భీమవరం పట్టణంలో డ్రైవర్ హత్య సంచలనంగా మారింది. చినరంగనిపాలెంలో ఉండే కాటూరి దుర్గారావుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు. యాళ్ల కోటేశ్వరరావు ఆలియాస్ బాబీ అనే వ్యక్తి వద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కోటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. కోటేశ్వరరావు కూడా షేక్ మేరీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరిపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరరావు దుర్గారావును పిలిచి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దుర్గారావు తాను అలాంటి వాడిని కాదని నచ్చజెప్పాడు. అయినా కూడా బాబీ కక్ష పెంచుకున్నాడు. యాళ్ల బాబీ సొంత ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం. దుర్గారావును అక్కడికి తీసుకువెళ్లి బెదిరించి ఏదో ఒకటి చేయాలని బాబీ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన దుర్గారావును బాబీ పని ఉందని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ బాబీ, అతడి భార్య మేరీ, వారి 16 ఏళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు. దుర్గారావుకు తీవ్ర గాయాలు కావడంతో వెదిరేశ్వరం